హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న ఓవర్ థింకింగ్‌తో వచ్చాననుకోండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో సతమతం అవుతూ ఉంటారు. అందుకు చాలా కారణాలే ఉండవచ్చు. అయితే ఒక్కొక్కసారి మనం తీసుకున్న డెసిషన్ మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. మధ్యలో ఎన్నో ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలొచ్చినప్పుడు ఒకసారి అనిపిస్తుంది మన జీవితం మొత్తం చీకటిమయంగా ఏదో జరిగిపోతుంది గందరగోళంగా అనిపిస్తుంది. ఇలా వచ్చిన ప్రతిసారి మనం మన మైండ్‌ను పాజ్‌లో పెట్టి, పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ వాస్తవానికి ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే శక్తి ఎవరికీ అంత త్వరగా రాదండి. కానీ కొన్ని సలహాలు పాటిస్తే వాటి నుంచి మాత్రం బయటపడవచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్, మన దగ్గరి స్నేహితులతో మాట్లాడడం. దగ్గర స్నేహితులు ఏంటనుకుంటున్నారా? మన క్లోజ్ ఫ్రెండ్స్. మనం అన్ని బాధలు కానీ, ఏదైనా సీక్రెట్స్ కానీ షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళతో మనకి వచ్చిన ఆలోచన ఏంటి? మనల్ని బాధిస్తున్న ఆ థాట్ ఏంటి అని వాళ్ళతో షేర్ చేసుకోవడం. అయితే మీ ఆత్మీయులతో ఇలా పంచుకున్నప్పుడు వారి దగ్గర ఉండే వారితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, మన గుండెల్లో ఉన్న భారం కొంచెం దిగినట్టుగా అనిపిస్తుంది. మరియు మన స్నేహితులు మనకి కొంచెం సూచనలు చేయొచ్చు. ఎలా అంటే వాటి నుంచి ఎలా బయటపడాలి అని. దీంతో మళ్ళీ మీరు మామూలు స్థితికి వచ్చేస్తారు. లేదంటే మీలో మీరు సతమవుతూ సతమతమవుతూ ఉంటారు. భయాన్ని దూరం చేస్తాం. సాధారణంగా ఏదైనా నెగెటివ్ ఆలోచన మైండ్‌లోకి రాగానే కొందరు చాలా భయపడిపోతూ ఉంటారండి. సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు మనం బయటికెటన్నా వెళ్తున్నాం. సడెన్‌గా పిల్లెదురొచ్చిందనో, ఎవరో తుమ్మారనో, అప్పటికప్పుడు భయపడిపోయి, అయ్యో! ఏం జరుగుతుందో ఏంటో అని ఆ రోజు చేయాల్సిన పనులు కూడా కొంతమంది ఆపేస్తూ ఉంటారు. అలా కాకుండా ముందు మన మనసులోని భయాన్ని పక్కకు పెట్టేసి మన పని మనం సాగించుకుంటూ పోవాలి. అయితే ఇలాంటి భయాలను అస్సలు మనసులోకి రానివ్వకూడదండి. ఏదైతే అది అవుతుందని గుండె నిండా ధైర్యం తెచ్చుకుంటే నెగెటివ్ ఆలోచన నుంచి సగం బయటపడతాము. మూడోది, అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. ఒక నెగెటివ్ థాట్ మైండ్‌లోకి రాగానే దాని వెనకాల మళ్ళీ మనసులోకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. అలా జరిగితే నా జీవితం ఏమవుతుందో? ఒకవేళ అదే నిజమైతే నేను ఎలా బ్రతకాలి? ఒకవేళ సమాజం అర్థం చేసుకుంటుందా? ఇలా కొన్ని వందల రకాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాటికి అడ్డుకట్ట వేస్తారో అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలరు. లేదంటే యథావిధి మళ్ళీ అలా అదే ఆలోచనలో ఉండిపోతూ ఉంటాము. నాలుగోది, పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్ థాట్స్ మైండ్‌లోకి వచ్చినప్పుడు వెంటనే పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టండి. ఎంత పెద్ద ఆలోచననైనా సరే ఒక్క పాజిటివ్ థాట్ మాత్రమే చంపగలమని గుర్తుపెట్టుకోండి. నిరా నిరాశ, నిస్పృహ అస్సలు ఉండకూడదు మనలో. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. ఏంటంటే, అయ్యో! మీ బావకి ఇలా అయింది, మీ పాపకి ఇలా అయింది, మీకిలా అయింది అని ఊరికే దెప్పి పొడుస్తూ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళ మాటలు మనం అస్సలు వినకూడదు. మనం చేసిందే కరెక్ట్, మనం చెప్పిందే రైట్ అని వెళ్ళిపోతూ ఉంటేనే మనం వాటి నుంచి బయటపడగలం. లేదంటే ఈ నెగెటివ్ థాట్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ అనేది చాలా బాగా వస్తుంది. విపరీతమైన తలనొప్పి, ఆకలి చనిపోతుంది, ప్రశాంతంగా ఉండలేము. చీటికి మాటికి కోపగించుకుంటూ ఉంటాము. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో, అందుకని నేను చెప్పేది ఒకటే. ఎలాంటి నెగెటివ్ థాట్స్, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని దాన్ని ఆలోచించి, లేదు అది మన వల్ల కావట్లేదు అన్నప్పుడు మనకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతో ఆ టాపిక్‌ని డిస్కషన్ చేసి దానికొక సొల్యూషన్ వెతుక్కోవడం బెస్ట్. ఇలా చేస్తే మనకి ఎలాంటి థాట్స్ అనేవి రావు. మరియు ప్రశాంతంగా ఉండగలము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఈ స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.